నాకు ఒక చిన్న డౌట్. ఇది హాఫ్ నాలెడ్జ్తో కూడా అవ్వచ్చు, బట్ డౌటే. రాముడు దేవుడు ఎందుకు అంటే రావణాసుడిని చంపేశాడు కాబట్టి, రావణాసుడు రాక్షసుడు కాబట్టి, అన్ని చెడు పనులు చేస్తున్నాడు కాబట్టి, ఒక మంచి మనిషి చెడు మనిషిని చంపేయటము, గుడ్ వర్సెస్ బ్యాడ్. సో అట్లాగా దేవుడు అవ్వారు ఆయన. కానీ ఆయన దేవుడు అవ్వే ప్రాసెస్లోని సీతాదేవి ఇవి అన్న ఆవిడ ఒక రీజన్ అవ్వింది. ఆవిడ ఆ రీజనే లేకపోతే ఇంకా ఏ రీజన్స్తోనే రావణాసుని చంపడానికి అవ్వేది కాదా? అక్కడ ఆడవాళ్ళనే మళ్ళీ ఒక రీజన్ తీసుకొని ఆవిడని బలి చేసి రావణాసు దాకా చెడుని తీస్తానికి అది ఎంతవరకు అన్నది నాకు ఒక డెఫినెట్లీ క్వశ్చన్ మార్క్. అది కాకుండా మళ్ళీ వచ్చేసిన తర్వాత ప్రజలు ఏదో అన్నారని సీతాదేవిని మళ్ళీ వదిలేసి అట్లా వదిలేసేది అయితే మనం పెళ్లి టైంలోని ఈ 7 vows 7 అడుగులు వేసుకొని ప్రామిసెస్ చేసి ఎప్పటికీ వదలము, ఏదొచ్చినా కష్ట సుఖాలు వచ్చినా కలిసే ఉంటామన్న దీంట్లోని మరి ఎట్లా పంపించేస్తారు? అంటే అది ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఒక కపుల్కి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి? అది కాకుండా మళ్ళీ సీతాదేవి అగ్ని పరీక్ష చేసుకొని ప్రూవ్ ఆవిడ యూనో ఆడతనం ప్రూవ్ చేసుకునే బదులు మరి రాముడే అది చేసి మై వైఫ్ నా భార్య చాలా మంచిది అన్నది ప్రూవ్ చేసుకుంటాం. ఆయన అగ్ని పరీక్ష చేసుకోవచ్చు కదా టు ప్రజల్ని ఇది చేస్తానికి. ఎందుకు ఇక్కడ ఆవిడనే అన్ని విధాలుగా తప్పుగా ప్రూవ్ చేశారు? మహాభారతంలో కూడా ద్రౌపది వస్త్రహరణ అవుతే తప్ప యుద్ధం అవ్వలేదు. మళ్ళీ ఆవిడనే రీజన్ చేశారు అంత పెద్ద యుద్ధం అవటానికి, దెన్ భగవద్గీత అన్నది క్రియేట్ అవటానికి. అంటే ఇక్కడ కూడా ఆడవాళ్ళనే ఇది అంటే అది ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, తీస్తున్నారా? కానీ చివరికి గొప్ప వాళ్ళు దేవుళ్ళు అవ్వేది ఎవరైతే వాళ్ళని తక్కువ చేశారో వాళ్ళే అవుతున్నారు కదా. అంటే ఐ డోంట్ నో ఇది ట్రూ కైండ్ ఆఫ్ ఇదా. ఇట్స్ డెఫినెట్లీ క్వశ్చన్ మార్క్. దేవుడు అన్నది బ్లైండ్గా డెఫినెట్గా నమ్ముతున్నాము, బట్ వెన్ ఆడవాళ్ళుగా ఈ క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. బికాస్ వాట్ మెసేజ్ షుడ్ వి గివ్ ఇట్ టు మన పిల్లలకి అన్న